వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్స్లో ముందుగా హెడ్లైన్స్. పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం, బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. నేను చేతకాని అసమర్థుడిని, ఆ దమ్ము ధైర్యం ఉన్న నేత పవన్ కళ్యాణ్, ముద్రగడ వివాదాస్పద వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు పాలించే సత్తా సీఎం రేవంత్కు ఉందని మాజీ స్పీకర్ పోచారం వెల్లడి. ఆర్టీసీ కార్మికులపై డీఎం వేధింపులు, మెదక్ డిపో వద్ద కార్మికుల నిరసన. కవితకు నో బెయిల్, మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. జగన్కు గౌరవం ఇవ్వండి, సీఎం చంద్రబాబు సూచన. తెలంగాణ పాలిటిక్స్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని పోచారంను ఆయన ఆహ్వానించారు. ఈ క్రమంలో పోచారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్లో పోచారం చేరికను నిర్వహించేందుకు ఆయనకు సర్ది చెప్పేందుకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ నాయకులతో కలిసి జూబ్లీహిల్స్లోని పోచారం ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారి ఇంట్లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోచారంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు. వైసీపీ కీలక నేత ముద్రగడ పద్మనాభన్ నేడు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువత నాకంటే చిన్నవాళ్ళైనా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గతంలో జగన్ పాలనలో నేను ఉద్యమం చేయడం లేదని, కేవలం స్వలాభం కోసమే ఉద్యమాన్ని చేపట్టినట్టు పవన్ తరచూ మాట్లాడేవారు. నేను చేతకాని వాడినని, అసముద్రుడని అమ్ముడుపోయాను కనుక ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను. అలాగే కాపుల కోరికను సైతం నెరవేర్చలేకపోయాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటున్నానని వైసీపీ కీలక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పోచారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతుల సంక్షేమం, బాన్సువాడ ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పుకొచ్చారు. అలాగే తాను రైతుల సంక్షేమం తప్ప ఏదీ ఆశించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల కోసం కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని 20 ఏళ్లు పాలించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని ఆయన అన్నారు. అలాగే సుదీర్ఘకాలం తర్వాత తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పని ఒత్తిడిపై ఆందోళనకు దిగారు. రెస్ట్ లేని పని వల్ల అనారోగ్యం బారిన పడిన కనికరం లేకుండా పనిచేస్తున్నారని ఆగ్రహించిన కార్మికులు విధులు బహిష్కరించి మరీ ఆందోళన చేపట్టిన ఘటన మెదక్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లపై మెదక్ డిపో మేనేజర్ సుధా సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మెదక్ డిపో ముందు 60 మంది డ్రైవర్లు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి మరీ శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ మేరకు జూలై 5 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండడంతో మరోసారి పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ క్రమంలో కవిత జూలై 5 వరకు తిహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. మాజీ సీఎం జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలికి అనుమతించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వద్దని టీడీపీ సహచరులకు బాబు తెలిపారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.